సలాడ్. మీ అందరికీ నా వందనాలు. మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. మరి ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారా? మరి రోజు వాగ్దానాలు వీక్షిస్తూ ఉన్నారా? మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు మీ అందరూ కూడా పొందుతారని మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. 126వ దావీదు కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. మనము కలగలిగిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని జనులు చెప్పుకునేది. ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యములను ఈ వాగ్దానాలను మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. మరి ఉదయకాల సమయంలో చక్కటి మాటలు చదువుకున్నాం కదా మనందరము. ఇశ్రాయేలు ప్రజలు అంటా ఉన్నారు, మన నోటి నిండా నవ్వుండెను, ఆనందగానములతో దేవుణ్ణి ఆరాధించదమని చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి కొంతకాలము నవ్వు లేదు వారి జీవితంలో, కొంతకాలము ఆనందం లేదు వారి జీవితాల్లో. కానీ దేవుడు చేసినటువంటి కార్యములు బట్టి, మేలు బట్టి వారి నోటి నిండా నవ్వుని దేవుడు పుట్టించాడు. మరి ఉదయకాల సమయంలో మీ నోటి నిండా నవ్వు లేదా? విచారాలతో ఉన్నారా? సమస్యలతో ఉన్నారా? బాధలతో ఉన్నారా? చాలా మంది రకరకాలుగా నవ్వుతూ ఉంటారు. నవ్వు అనేది చాలా రకాలైనటువంటి నవ్వులు ఉంటాయి. కానీ ఆనందంతో సంతోషంతో ఉండే నవ్వు కొంతమందికే ఉంటది. చాలా మంది అంతరంగంలో బాధలు పెట్టుకుంటూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటారు. చాలా మంది కూడా హేళమైనటువంటి నవ్వుతూ ఉంటారు. మరి అనేకమైన బాధలు లోపలించుకుని పైకి నవ్వుతూ ఉంటారు. కానీ మన దేవుడు మనకి ఇచ్చే నవ్వు ఎలాంటిది అంటే అంతరంగంలో నుండి ఆనందంలో పుట్టించే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, శాశ్వతమైన నవ్వును దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. శారా జీవితాన్ని కనుక మనం చూస్తే, శారా జీవితంలో చాలా సంవత్సరములు విచారంతో ఉంది. ఎప్పుడైతే దేవుని వాగ్దానం ఆమె జీవితంలో నెరవేర్చబడిందో ఆమెకి చక్కటి నవ్వుని దేవుడిచ్చాడు. ఇస్సాకు పుట్టినప్పుడు ఆమె చక్కటి నవ్వు ఆమె నోటి నిండా దేవుడిచ్చాడు. అందుకని ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటంటే నవ్వు. ఆమె ఎప్పుడైతే ఇస్సాకుని ఆమె కని ఉందో ఆమె జీవితంలో నవ్వు పుట్టింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా చాలాళ్ళు మరి ఆ బందీ గృహంలో ఉన్నారు, బబులోను చెరకు అప్పగించబడి ఉన్నారు, విచారములు ఉన్నారు. బబులోని యొక్క నదుల దగ్గర విచారముతో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అలాంటి వారి జీవితంలో దేవుడు ఒకసారిగా వారికి నవ్వును పుట్టించాడు. దేవుడు వారు అనుకోలేదు మేము ఈ బానిసత్వం నుంచి విడిపించబడతామని, ఈ సరసాల్లో నుంచి బయటకు వస్తామని వారు అనుకోలే. వారికి ఎలా ఉందంటే అది కలగలిగినటువంటి వారి వలె ఉన్నారంట. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఇంకా ఇవి పోవు, ఇంతే మన జీవితానికి అన్నటువంటి ఏ బాధైనా ఉందేమో దేవుడు ఒక కలలాగా నీ జీవితాన్ని జరిగిస్తూ ఉంటాడు. నీ నోటి నిండా దేవుడు నవ్వు పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో దేవుడు నవ్వును పుట్టించే దేవుడు, నీ కుటుంబంలో నవ్వును పుట్టించే దేవుడు, నీ జీవితంలో దేవుడు నవ్వును పుట్టించే దేవుడు. అట్టి ఆశీర్వాదాల మేలు నిశ్చయంగా నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. మీ సమస్య ఏదైనప్పటికీ దేవుడు మీ నోటి నిండా నవ్వును పుట్టిస్తాడని నేను నమ్ముతూ ఉన్నా. మీరు కూడా నమ్మి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మహాగరుడ, మహోన్నతుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి ఉదయకాల సమయం ఎంతమంది వాగ్దానాన్ని విని ఉన్నారో వారి నోటి నిండా నవ్వును పుట్టించండి. విచారములు కొట్టివేయండి, నాయన సమస్యలు కొట్టివేయండి. వారి దుఃఖ దినములు సమాప్తమవటానికి సహాయం దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే పనులకు వెళ్తూ ఉన్నారో వారికి తోడై ఉండండి. స్కూల్, కాలేజీలకి ప్రభువా అనేకమైన పనుల మీద బయటకు వెళ్తున్న వారికి మీరు తోడై ఉండి నడిపించండి. ఈ రోజు జన్మదినము, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలకు సంవత్సరములను దయాంకిరీటంగా ధరింపజేసి ఆశీర్వదించండి, దీవించండి నాయన. ప్రభువా యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వారి కుటుంబాలని బిడ్డలను దీవించి ఆశీర్వదించి పై వారిగా ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. యేసయ్యతో మాట్లాడబడి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీరు వీక్షించండి. అనేకమైన వాగ్దానాల చేత దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మీరు కూడా బలపరచబడాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి తప్పక మరి ఛానల్ ని సబ్స్క్రైబర్ చేయండి, లైక్ కొట్టండి. మీ బంధుమిత్రులకు మీరందరూ కూడా షేర్ చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ నా వందనాలు. విలువైనది బలమైనది నా యేసు నీ